నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో 631.52 లక్షల రూపాయల నిధులతో హాజీపూర్ మంచన్పల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మైలారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో పల్లె దవాఖానాను, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. కన్నీళ్లు పెట్టినటువంటి అన్న సుమారు 8 కోట్లతోటి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. ఎంపీగా అప్పుడు ఈ ప్రాంతాన్ని ఎన్నో రోడ్లు కానీ ఎన్నో బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఘనత అన్నకే దక్కింది. ఈ ప్రాంత ప్రజలు అన్నకు రుణపడి ఉంటారు. ఒక మంచి సదుపాయంతో ఇప్పుడే అన్న మాకు రోడ్లు కావాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడే ఎస్సీ గారిని పిలిచి తక్షణమే మాకు రేపు ఎస్టిమేట్ పంపి టెండర్ పిలవాలని చెప్పడం, నాయనం పిలుచు అనంతరం మర్యాల నుంచి చీకటి మామ గారు కూడా డబుల్ రోడ్డు అన్న ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కానీ పోలీస్ మిత్రులు కానీ ముఖ్యంగా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులను వేగవంతం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం అన్నకు రుణపడి ఉంటుంది. పిల్లలు చనిపోతే అప్పుడు మనం అధికారం లేకుండా అన్న తక్షణమే కుటుంబానికి 50,000 ప్రకటించడం, అదే కాకుండా మరొకరికి అన్యాయం జరగొద్దు, ఇక్కడ 8 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుందని చెప్పి ఇమీడియట్ 8 కోట్లతోటి ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసింది. కాబట్టి అన్న మనందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి అభివృద్ధి దాత కాబట్టి అన్న సహకారంతో ఆలేరు ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం. పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా భారీ మెజార్టీ ఆరాధన అన్న చెప్పిండు. ఈ ప్రాంత ప్రజల మనసు తెలుసుకున్నట్టు అన్న నా తమ్మినికి టికెట్ ఇస్తే 50,000 మెజార్టీ అన్నాడు. ఆ మెజార్టీ ఇచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ, ఈ బ్రిడ్జే కాదు ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. మీ చేతనుకోబడ్డ ప్రభుత్వం ఇది ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చే పాలన. ఇవాళ అధికార యంత్రాంగం కూడా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎక్కువ కూడా అభివృద్ధి కోసం వాళ్ళు కూడా సహకరిస్తారు. కాబట్టి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్దలు రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు 50,000 మెజార్టీతో గెలిపించి నా చేతిలో పెడితే నేను 2 రోజుల్లో అతను కూడా క్యాబినెట్ మినిస్టర్గా విప్గా చేసుకొని వాళ్ళు మన కార్యక్రమం మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఐలయ్య గారికి, అలాగే రెస్పెక్టెడ్ మన డీసీపీ రాజేష్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు, డిపిఓ గారికి, ఎస్సీ పంచాయతీరాజ్, ఎస్సీ డీలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రెస్ మిత్రులకు, హాజీపూర్ గ్రామస్తులకు, అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన 2019లో ఆ రోజు గుట్ట దగ్గర చెప్పిన ఆలేరు మొదటి సీటు 50,000తో గెలిపించాలండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అంతే మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, తప్పకుండా ఐలయ్య గారు, నేను మా మినిస్టర్ క్వార్టర్స్ కూడా నా క్వార్టర్ నెంబర్ 4-5 అనేది 3వ నెంబర్ పక్కకే ఉంటాం. ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా 24 గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని. ముఖ్యంగా హాజీపూర్ ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఒక సంఘటన జరిగితే వెంటనే మా సర్పంచ్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిలు బావిలో రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ బాడీ తీపిచ్చి పోలీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను శిక్ష పడే విధంగా జైల్లో రాకుండా చేయడమే కాదు, ఆ రోజు చేసిన సాయం కంటే ఎక్కువ ఇక ముందు అలాంటి అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు ఇబ్బంది కాకూడదు, చనిపోకూడదు. ఎందుకంటే ఊరంతా తిరిగి పోవాలి, భువనగిరి పోవాలంటే చదువుకోవాలండి. వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ రోజుగారి కింద PMJSY కింద 8 కోట్లతోని రోడ్డు ఇలా బ్రిడ్జ్ పనితో పాటు అప్రోచ్ రోడ్డు కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆగస్టు వరకు కూడా పూర్తిగా బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడే ఎస్సీ గారికి ఆఫీసర్లకు చెప్పాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్గా ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని వారిని కోరడం జరిగింది. వాళ్ళకి బిల్లులు ఇబ్బంది ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే బిల్లులు ఇప్పిస్తాను తప్ప బిల్లులు ఇప్పించే కంటే ముందు
ఈ వర్క్ ఫాస్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి. వర్షం వస్తే ఈ వాగులో మనం క్రాస్ చేయలేం.